వెల్కమ్ టు యూటీవీ. 2026లో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డిఎంకే కూటమి, ఎన్డీఏ కూటములతో పాటు విజయ్ టీవీకే పార్టీ కూడా బరిలోకి దిగుతోంది. దీంతో ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అన్నా డిఎంకే ఎన్డీఏలో ఉంది. డిఎంకే కూటమిలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇంకొన్ని పార్టీలు చేరేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి టైంలో టీవీకే మాత్రం నేను ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ప్రకటించింది. కానీ టీవీకే 2 సభలను నిర్వహించింది. ఆ తర్వాత పెద్దగా కనిపించింది లేదు. దీంతో ప్రత్యర్థి పార్టీలు ఇలా అయితే టీవీకేకు డిపాజిట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశారు. దీంతో విజయ్ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనను ప్రారంభించారు. సెప్టెంబర్ 13 నుంచి 28 వరకు ఆయన 38 జిల్లాలను సందర్శించనున్నారు. జిల్లాల్లోని ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అయితే విజయ్ ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లాలనుకున్నా కూడా శనివారాన్ని మాత్రమే ఎంచుకుంటున్నారు. తాజా పర్యటనలు మొదలయ్యేది కూడా శనివారమే కావడం విశేషం. విజయ్ శనివారం పర్యటనపై బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతుంది. విజయ్ తిరుచి, పెరంబరూర్, అరియారూల్ జిల్లాల నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. యాత్రల ద్వారా టీవీకేను డిఎంకేకు ప్రధాన ప్రత్యర్థిగా నిలపాలని విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 1967, 1977 ఎన్నికల్లో డిఎంకే, ఏఐడిఎంకే విజయాలను పోల్చి 2026లో తాను నూతన శక్తిగా ఉద్భవిస్తానని విజయ్ ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయన నిర్వహించిన 2 సభలు యువత ఆదరణతో సక్సెస్ అయ్యింది. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టి అవినీతికి వ్యతిరేకంగా తన పార్టీ ప్రజల్లోకి వెళ్తుందని విజయ్ అంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యూత్ను సమీకరించడంలో విజయ్ విజయవంతమయ్యారు. అయితే విజయ్ ప్రచారాల షెడ్యూల్ శనివారాలకే పరిమితమై ఒక్కో రోజు 3 నుంచి 4 జిల్లాలను కవర్ చేసేలా టీవీకే షెడ్యూల్ రూపొందించింది. ఈ శనివారం సెప్టెంబర్ 13న ఆయన తిరుచి, పెరంబరూర్, అరియారూల్ జిల్లాలో ప్రచారం చేస్తారు. రోడ్ షోలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 20న నాగపట్టినం, తిరువారూర్, మైలాడుతురైలలో ప్రచారం కొనసాగుతోంది. అయితే విజయ్ శనివారం మాత్రమే ప్రచారం చేయడంపై ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా విమర్శించారు. పార్ట్ టైం పొలిటీషియన్ అవసరమా అంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు బీజేపీ సైడ్ నుంచి ఈ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో విజయ్ యాత్రకు కండిషన్స్తో కూడినటువంటి అనుమతులను డిఎంకే ప్రభుత్వం ఇస్తోంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సభ నిర్వహించాలని సంబంధిత శాఖ షరతులు విధించింది. మొత్తానికి విజయ్ యాత్రలో రాజకీయ విమర్శలకు దారితీసిన టీవీకే పార్టీకి మాత్రం మరింత బూస్టప్ ఇస్తుందని క్యాడర్ నమ్ముతుంది. మరి ఈ ప్రచారాలు టీవీకేకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన ఫలితాలను తెచ్చిపెడుతుందో చూడాలి.